Hi team, I'm Kumtara team. I'm founder of Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic is sir Vietnam MBBS గురించి. So Vietnam MBBS గురించి బడ్జెట్ ఎంత అవుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎంసీఐ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది, తర్వాత సరికి ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎన్ఎంసీ రూల్స్ ఎలా ఫాలో అవుతుందా లేదా, ఇవన్నీ చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ సార్ మనకి వియత్నాం ఎంబీబీఎస్ అంటే ఏం చెప్తారండి? సో వియత్నాం ఎంబీబీఎస్ సరికి మన దగ్గరగా ఉంటుంది, ట్రాపికల్ క్లైమేట్ ఉంటుంది. అంటే అక్కడ ఎండలు ఉంటాయి, ఇక్కడ ఎండలు ఉంటాయి, అక్కడ చలి ఉంటే ఇక్కడ చలి ఉంటుంది, అక్కడ వర్షం పడితే ఇక్కడ వర్షం పడుద్ది, అక్కడ జలుబు, అక్కడ డిసీజ్ ప్యాటర్న్, ఇక్కడ డిసీజ్ ప్యాటర్న్ కాబట్టి మీకు మనకి ఏంటంటే సేమ్ డిసీజ్ ప్యాటర్న్ ఉంటుంది. కాబట్టి మనము హ్యాపీగా సరికి ఇండియాలో చదివిన అక్కడ చదివినా సరే పెద్ద చేంజెస్ ఏముండవు. ఇంకా వియత్నాంలో ఇంకా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్తున్నారండి. బడ్జెట్ కూడా సరికి మీకు 30 లక్షలు అవుతుంది. బట్ కాదు, మీరు పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకొని రాసుకోవచ్చు. ఒక పక్క పార్ట్ టైం జాబులు చేస్తా, ఒక పక్క ఎంబీబీఎస్ చదువుతానే మీరు ఆ పార్ట్ టైం జాబులు వచ్చి హాస్టల్కి కాలేజీకి కట్టుకోవచ్చు. ఫ్రీ ఎంబీబీఎస్ అయిపోతుంది. తర్వాత మేము ఇండియా నుంచి ఇండియన్ ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ఇంటర్నేషనల్ ఎక్స్పో వీళ్ళందరూ తీసుకెళ్ళి మీకు ఎంసీఐ కోచింగ్, యూఎస్ఎంఎల్ఏ కోచింగ్ అన్ని ఇస్తామని చెప్తున్నారు. సో అది 100% వస్తుంది సార్. వియత్నాం అనేది అసలు నాట్ సూటబుల్ కంట్రీ. అసలు వియత్నాం ఒకటి ఎస్పెషల్లీ వియత్నాం, జార్జియా, కిర్గిస్తాన్, ఈ 3 కంట్రీస్ ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అవ్వద్దు 100%. ఈవెన్ దో కజకిస్తాన్ ఆల్సో. ఎందుకంటే ఇవన్నీ అండర్ కంట్రీస్, వెరీ వెరీ స్మాల్ కంట్రీస్. దెర్ ఇస్ నో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, దెర్ ఇస్ నో స్టాండర్డ్స్, దెర్ ఇస్ నో సెక్యూరిటీ, దెర్ ఇస్ నో జస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే చెప్పారు. ట్రాపికల్ క్లైమేట్ అండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అండి అని చెప్పారు. ఒక 20 నుంచి 25,000 మంది డిగ్రీస్ ఇన్వాలిడ్ అయ్యి. సో కాబట్టి మీరు వియత్నాం ఒకటి, కిర్గిస్తాన్ ఒకటి, కజకిస్తాన్, జార్జియా లాంటి కంట్రీస్ వెళ్ళే ముందు కంపల్సరీగా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. సో ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే మీరు వియత్నాం వెళ్లే ముందైనా, జార్జియా వెళ్లే ముందైనా అక్కడ ఏంటంటే మన ఎంబసీ ఉంటుంది. ఆ ఎంబసీ వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయితే ఎంబసీ వాళ్ళు వస్తారు, డాక్యుమెంట్ ఇష్యూ చేస్తారు. అది ప్రతి కన్సల్టెంట్ దగ్గర ఉంటుంది. సింగిల్ పేపర్ డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లో మీరు క్లియర్ కట్ గా చెప్తారు అసలు అక్కడికి రావాలా వద్దా, అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉందా లేదా, అక్కడ చెప్పేది అదంతా నిజమేనా కాదా మీకు చెప్తారు. వియత్నాం ఏమని చెప్తారు? ట్రాపికల్ క్లైమేట్ అండి, సేమ్ డిసీజ్ ప్యాటర్న్ అండి, అక్కడ జలుబులు, తుమ్ములు, దగ్గులు కామన్ అండి. మన ఇండియాలో కూడా జలుబులు, తుమ్ములు, దగ్గులు కామన్ కాబట్టి రేపు ఎంబీబీఎస్ ఈజీగా పాస్ అవ్వచ్చు అని చెప్తారు. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే జలుబులు, దగ్గులు, తుమ్ములు, వాంతులు ఇవన్నీ అవి సీజనల్ డిసీజెస్ అంటారు. ఆ సీజనల్ డిసీజెస్ అనేది వచ్చేసరికి ఎవరు ట్రీట్ చేస్తారు? అసలు ఎవరు ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. మనం మెడికల్ షాప్కి వెళ్ళి జలుబు వచ్చింది అనుకోండి, జలుబు టాబ్లెట్ వేసుకుంటాం, దగ్గు వస్తే దగ్గు టాబ్లెట్ వేసుకుని, జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ వేసుకుని. కొంచెం సీరియస్ అయింది అనుకోండి, మనం ఈ పక్కన ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అంతే తప్పితే మనం వెళ్ళి ఎండి, ఎంఎస్ మనం ఉన్న హాస్పిటల్, అపోలో హాస్పిటల్కి, తర్వాత వచ్చేసరికి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళాం కదా. సో ఎంబీబీఎస్ అనేది వీళ్ళు ప్రొఫెషనల్ డాక్టర్స్. సో ప్రొఫెషనల్ మీరు ఏంటంటే వీళ్ళు చెప్పే విధానం ఎలా ఉందంటే ఆర్ఎంపీ డాక్టర్లా ట్రీట్ చేస్తున్నారు. డాక్టర్స్ అంటే ఆర్ఎంపీ డాక్టర్స్ అనుకోండి. సీజనల్ డిసీజ్ ఎవరు ట్రీట్ చేస్తారు? ఆర్ఎంపీ డాక్టర్స్ చేస్తారు. ప్రొఫెషనల్ డాక్టర్స్ చేయరు కదా. ఎంబీబీఎస్, ఎండి, మెడికల్ పీజీ ఎన్ని చేసే వాళ్ళు చేస్తారా? జ్వరానికి, దగ్గుకి, జలుబుకి ఆర్ఎంపీ డాక్టర్స్ ఉంటారు. లేదా మెడికల్ షాప్లో ఆ ఎక్స్పర్ట్ ఉంటే వాళ్ళు అడిగితే చేస్తే సరిపోతుంది. సో మేజర్ సర్జరీస్ మేజర్గా చేసేది ఎవరు? వాళ్ళు మనం అది చదివేది. మనం వీఆర్ ద ప్రొఫెషనల్స్, నాట్ అన్స్కిల్డ్ ప్రొఫెషనల్స్ అనమాట. మనం వీఆర్ ద స్కిల్డ్ ప్రొఫెషనల్స్. ఆర్ఎంపీ డాక్టర్స్ అంటే నాన్ స్కిలబుల్. జస్ట్ వాళ్ళు ఏంటి సజెస్ట్ చేస్తారు అంతే, సర్జరీస్ ఏమేమి చేయరు. సో ఈ సీజనల్ డిసీజ్ చేసేది ఎవరు? ఆర్ఎంపీ డాక్టర్స్. మనం డాక్టర్స్ అనమాట, ప్రొఫెషనల్ డాక్టర్స్. సో మీరు అలాంటి వే ఆఫ్ ఎడ్యుకేషన్, అలాంటి వే ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే మీరు అలానే తయారవుతారు. రేపు ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్లు, యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయాలంటే ఆ థింకింగ్లో ఉంటే అవ్వదు. వియత్నాం అదే చెప్తున్నారు కదా, ట్రాపికల్ క్లైమేట్ కాబట్టి మీకు జలుబులు, దగ్గులు, తుమ్ములు వస్తాయి. అవి ఎవరు ట్రీట్ చేయాలి? మెడికల్ షాప్ వాళ్ళు ట్రీట్ చేస్తారు, డాక్టర్స్ ట్రీట్ చేయరు. సో మీకు ఆ రేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ రేంజ్ ఆఫ్ మోటివేషన్ ఇస్తుంటే మీరు ఏ రేంజ్ అసలు రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ఏ క్రాక్ చేయగలుగుతారు? అసలు ఎంబీబీఎస్ అనేది ప్రొఫెషనల్ కోర్సు, హై స్టాండర్డ్స్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్లినికల్ ఎక్స్పోజర్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, స్టాండర్డ్స్ అనేవి చాలా ఉంటాయి. మీరు ఏదో నార్మల్ 10th క్లాస్, ఇంటర్మీడియట్ ఎంబీబీఎస్ చదివితే అవ్వదు. వాటికంటే సెట్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉండాలి, మైండ్ సెట్ ఉండాలి, ప్రాపర్గా ప్రిపేర్ అయి ఉండాలి, ప్రాపర్గా దానికి అనాలిసిస్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉండాలి, తర్వాత సబ్జెక్ట్ ఉండాలి. ఇది ప్రొఫెషనల్ కోర్స్ అంటే ఏదో నార్మల్గా వెళ్ళాము, 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి కాబట్టి వెళ్ళాము, జాయిన్ అయ్యాము, వచ్చామంటే అవదు. ఇది ప్యూర్ ప్రొఫెషనల్ కోర్స్. ఏదో కొన్ని క్వశ్చన్లు ఇస్తారు, ఆన్సర్లు చేస్తాము, పాస్ అయితే సరిపోతుందంటే అవ్వదు. నువ్వే సొంతగా క్రియేట్ చేసుకోవాలి క్వశ్చన్స్, నువ్వే ఆన్సర్ చేయాలి, అంత సబ్జెక్ట్ ఉండాలి. సో ఓకేనండి, వీళ్ళు చెప్పేది ఏంటంటే అడ్మిషన్ కోసం మీరే చెప్తారు. ఇంకా జర్మనీ అంటే అదే ఇంకోటి జార్జియా వాళ్ళు డైరెక్ట్గా ఎక్కడి నుంచి మీరు అసలు నీట్ అవసరం లేదు, ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు చేస్తారు ఫ్రీ. అక్కడ జార్జియాలో చదివితే మీరు ఫ్రీ, ఇంకా ఫ్రీ పీజీ, ఫ్రీ అంతా, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. అది కూడా 20 లక్షల్లోనే. నీట్ కూడా అవసరం లేదు.
ఇప్పటి వరకు ఒక్కరైనా పాస్ అయ్యారండి? సరే జార్జియా నుంచి కానీ వియత్నాం నుంచి కానీ ఒక్కరైనా ఎంబీబీఎస్ పాస్ అయ్యారా? నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యారా? లేదా యూఎస్ఎంఎల్ఈ సక్సెస్ అయిన వాళ్ళు, ప్లాబ్ సక్సెస్ అయిన వాళ్ళు, ఈవెన్ కిర్గిస్తాన్ నుంచి కూడా, కిర్గిస్తాన్ నుంచి కానీ జార్జియా నుంచి కానీ వియత్నాం నుంచి కానీ యూరోప్ నుంచి కానీ ఎవరైనా ఒక్కరు కానీ అక్కడ పీజీ చేస్తున్న వాళ్ళు, అక్కడ సక్సెస్ అయిన వాళ్ళు, యూఎస్ఎంఎల్ఈ యూకేకి సక్సెస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. జస్ట్ అడ్మిషన్ కోసం మాత్రమే. ఇంటర్మీడియట్లో పిఆర్ఓలు ఉంటారు, 5,000 10,000 కొంచెం ఎక్కువ డబ్బులు వస్తాయి అంతే, అంతకుమించి తేడా ఏం లేదు. వాళ్ళకి వీళ్ళు అందరూ అప్గ్రేడెడ్ పిఆర్ఓస్ అనమాట. వీళ్ళంతా ఒక స్టూడెంటే, లైఫే, ఫ్యూచర్ ఎలా ఉంటుంది. సో అందుకు ఎందుకు ఎంసీఏ పాస్ పర్సెంట్ తక్కువ ఉంటే ఇందుకే ఉండేది. సో మీరంటూ ప్రాపర్గా యూనివర్సిటీ ఏంటి, ప్రాపర్ కంట్రీ ఏంటి, ప్రాపర్ స్టాండర్డ్స్ ఏంటి, అసలు యూనివర్సిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, కంట్రీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఇవన్నీ తెలిస్తేనే రేపు సక్సెస్ అవుతాం. ఏది తెలియకుండా రేపు ఏదో వెళ్ళాము ఏదో వచ్చామంటే రిజల్ట్స్ కూడా ఏదో వచ్చినట్టే ఉంటాయి. మీరు ఫుల్ ఫోకస్గా, ఫుల్ క్లారిటీగా, ఫుల్ సబ్జెక్ట్గా, ఫుల్గా అసలు మీకు అంతా అలర్ట్గా ఉండాలి, 100% అలర్ట్గా ఉండాలి 6 years. ఓకేనండి. సో కాబట్టి ఇండియన్ ఫుడ్ ఉదయాన్ని ఇడ్లీ సాంబార్ దోశ ఇవి కాదు. ఓకే కావాలని కాదని చెప్పట్లా, కావాలి. బట్ కాకపోతే ఇప్పుడు అవి కాదు ప్రైమ్ ప్రయారిటీ. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఏంటి, ఆ కంట్రీ ఏంటి, డెవలప్డ్ కంట్రీయా, అన్డెవలప్డ్ కంట్రీయా, స్టాండర్డ్స్ ఏంటి, ఎడ్యుకేషన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఏంటి, ఎన్ని బ్యాచ్లు ఎంబీబీఎస్ బయటకు వచ్చినాయి, అసలు ఆ కంట్రీ డెవలప్డ్ కంట్రీయా, అన్డెవలప్డ్ కంట్రీయా, మన ఫ్రెండ్లీ కంట్రీయా, లేదా యుక్రెయిన్ లా ఉందా, లేదా జార్జియా లాగా ఫ్రీ ఎంబీబీఎస్ అని చెప్తున్నారు. అసలు ఏంటి, అసలు మీకు క్లారిటీ ఉండాలండి. ఏదో అడ్వర్టైజ్మెంట్లో బయట 100 చెప్తారు, మనకు క్లారిటీ లేకుండా మనం ఏం డెసిషన్ తీసుకుంటే 100% వచ్చేసరికి ఫ్యూచర్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇంత ముందు లేదు. ఇప్పుడంతా చాలా షార్ప్గా ఉండాలి. షార్ప్గా ఉంటేనే మీకు అవుతుంది, లేకపోతే అవ్వదు, 100% అవ్వదు. ఓకేనండి. వియత్నాం బడ్జెట్ అంత, వియత్నాం అసలు ఒక 100 చిన్న కంట్రీ అండి వియత్నాం అనేది. ఇప్పటివరకు ఒక ఎంబీబీఎస్ బ్యాచ్ కూడా బయటికి రాలేదు. 1 or 2 years నుంచి చదువుతున్నారు. అక్కడ ఇంటర్నేషనల్ అప్పుడు కొత్త కాలేజీలు ఉంటాయండి, అక్కడ ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయరు, ప్రాపర్ ప్రొఫెసర్స్ ఉండరు, ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు యూఎస్ఎంఎల్ఈ యూకేఎల్ కెనడాలో ఏం క్రాక్ చేస్తారు? అసలు అంత అవసరం లేదు. 30 లక్షలు 40 లక్షలు పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు వియత్నాంలో? పార్ట్ టైం జాబ్లు 100% చేయకూడదు. చేస్తే అది ఇల్లీగల్. 1 or 2 hours అంటే ఓకే. మీరు 6 hours 7 hours 8 hours చేస్తే అది మీరు ఎంబీబీఎస్కి వెళ్ళినట్టు కాదు, ఏదో జాబ్కి వెళ్ళినట్టు అవుద్ది. సో కాబట్టి మీరు వెళ్ళే వీసా స్టడీ వీసా, జాబ్ వీసా కాదు. సో కాబట్టి మీరు ఇల్లీగల్, అది చేయకూడదు అలా. ఎన్ఎంసీ రూల్స్. సో ఫస్ట్ అసలు వియత్నాం ఒకటి జార్జియా ఒకటి అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుంది. అఫీషియల్గా ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి, అది చేయండి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, ట్రాపిక్ క్లైమేట్, ఇంకోట ఇండియన్ ప్రొఫెసర్స్, ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ అంట. మరి అంతలా స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు ఇండియా నుంచి ప్రొఫెసర్స్ ఎందుకు, ఇండియా నుంచి లెక్చర్స్ ఎందుకు? ఓకే, జస్ట్ అడ్మిషన్ పర్పస్, సేమ్ లైక్ దట్ అంతే. ఓకేనా? ఒకసారి చెక్ చేయండి ఏంటి వాట్స్ వాట్ అని చెక్ చేసి డిసిషన్ తీసుకోండి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాము, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అంటే ఏమి అవ్వము. ఒక 20 లక్షలు 30 లక్షలు వేస్ట్ అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ వచ్చి తర్వాత ఇప్పుడు ఇంత ముందన్న నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటంటే ఇంతకు ముందన్న కొంత లిబరలైజ్గా ఉండేది ఎంసీ. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అంటే హైలీ సబ్జెక్ట్ ఓరియంటెడ్, ప్రాక్టికల్ ఓరియంటెడ్, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్, మంచి స్టాండర్డ్స్ సబ్జెక్ట్ ఉండాలి. మీరు ఏదో యూనివర్సిటీలో చదువుతాం, ఏదో కంట్రీలో చదువుతామంటే అంతే ఉంటుంది. సో కాబట్టి మనం వెళ్ళే యూనివర్సిటీ ఏంటి, వెళ్ళే కంట్రీ ఏంటి, స్టాండర్డ్స్ ఏంటి, సెక్యూరిటీస్ ఏంటి, ఎలా ఉంది, ఫ్యూచర్ ఏంటి, ఇలా 100 రకాలుగా చెక్ చేసుకొని వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం, మన డాక్టర్స్ అవుతాం అంటే ఏమి అయ్యేదేమి ఉండదు. 1-2 సార్లు ఆలోచించండి. సో రైట్ నౌ రష్యాలో వచ్చేసరికి మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ అండర్ బడ్జెట్ 25 lakhs 30 lakhsలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్. సో మనకి ఢిల్లీ ఎయిమ్స్ లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి. జస్ట్ అక్కడ ఏం కౌన్సిలింగ్ ఏమి ఉండదు, జస్ట్ మీరు ఇండియాలో నీట్ క్వాలిఫై అయినా సరే మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. ఓకేనా? డోంట్ వేస్ట్ టైమ్ అండ్ ఫస్ట్ కౌన్సిల్, సెకండ్ కౌన్సిల్, థర్డ్ కౌన్సిల్ వరకు వెయిట్ చేయదు. రైట్ నౌ రష్యాలో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. రష్యా ఇస్ ద డెవలప్డ్ కంట్రీ. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫర్ ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. మీకు ఇండియాలో ఢిల్లీ ఎయిమ్స్లో చదివితే ఎంత స్టాండర్డైజ్డ్ సెక్యూరిటీ ఉంటుందో రష్యాలో కూడా అలాంటి స్టాండర్డైజ్డ్ సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, అదే సేమ్ డిగ్రీ ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో కూడా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే, అప్పుడు రష్యాలో నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే. మీరు ఢిల్లీ ఎయిమ్స్ లాంటి ఎలాంటి స్టాండర్డైజ్డ్ ఉందో అంత సేమ్ లేదు, రష్యాలో కూడా అలాంటి స్టాండర్డ్సే ఉంటాయి. ఓకేనా? కాబట్టి మీరు అసలు రష్యా గురించి మీరు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. అడ్మిషన్స్ సరికి ఎండింగ్ స్టేజ్కి వచ్చినాయి. మీరు టైం వేస్ట్ చేస్తే మాత్రం 100% ఉండవు. ఓకేనా? ఏదైనా ఉంటే నాకు ఒకసారి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.